హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు సంబంధించి మనకు మహిళా శక్తి పథకంలోని అంటే మహాలక్ష్మి పథకంలోని మహిళా శక్తి అనే స్కీమ్‌ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. సో ఇది ఈ పథకం కోసం చాలా రోజుల నుంచి అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నెలకు రూ. 2,500 ప్రతి మహిళకైతే అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి ఎట్టకేలకు శుభవార్తనైతే అందించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటుగా మహిళలకు మరో గుడ్ న్యూస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి ప్రకారంగా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సంక్రాంతి సందర్భంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి 2 శుభవార్తలు అయితే అందించారు. సో క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటినుంచి స్కీమ్ అయితే డబ్బులు మనకు పడబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, అర్హత ప్రమాణాలు ఏ విధంగా తీసుకున్నారు, ఎవరిని ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉండిస్తారు, ఎవరిని తొలగిస్తారు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు మహిళలకు సంబంధించి ఒక బెనిఫిట్ అనేది అందివ్వాలంటే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ కానీ, అర్హులను మనం వెరిఫికేషన్ చేయడం కానీ, అర్హులను గుర్తించే ప్రాసెస్‌లో కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఈ కీలక నిర్ణయాల్లో మీరు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మీరు ఒకటి మిస్ అయిపోయినా సరే ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీకు రాదన్నమాట. సో అది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీరు పొందాలి అంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక విషయం అయితే అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీతో మీరు ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డలందరికీ కూడా అంటే 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో కలిగిన ఆడబిడ్డలకు రూ. 2,500 చొప్పున మహిళా శక్తి పథకాన్ని అయితే తీసుకువస్తున్నారండి. సో ఈ పథకం కింద గతంలో మనకు మొత్తంగా మహాలక్ష్మి స్కీమ్స్‌లో 3 పథకాలను ప్రవేశపెట్టారు మహిళలకు సంబంధించి. ఫస్ట్‌ది వచ్చేసి మనకు గ్యాస్ సిలిండరు. అది వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్ అయితే ఆల్రెడీ ఇస్తున్నారు. అంటే రూ. 500కి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారు. అండ్ సెకండ్ స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్సు. సో సెకండ్‌ది కూడా ఆల్రెడీ ఇస్తున్నారనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో పథకం వచ్చేసి ప్రతి నెల రూ. 2,500 నేరుగా మహిళలకైతే అందివ్వడం. ఇప్పుడు ఈ స్కీమ్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే అందించారండి. సో ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే మనకు రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే అర్హత సాధిస్తారో ఈ అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా నేరుగా వారి ఖాతాలలోకి రూ. 2,500 చొప్పున మనకు డబ్బులైతే ఎక్కడి నుంచి జమ చేయబోతున్నారు. సో ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా 2 చీరలు అంటే ఇందిరమ్మ ఇందిరమ్మ చీరల పథకం కింద మనకు ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున ఆధార్ కార్డు కలిగి ఉండి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న రేషన్ కార్డు అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు కావచ్చు, అట్లాంటి వారికి ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంపిణీని అయితే స్టార్ట్ చేసింది. సో ఈ చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఈ చీరలను అయితే అందివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా మనకు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూ. 2,500 ఇచ్చేటువంటి స్కీమ్కి సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 నుంచి డైరెక్ట్‌గా 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలకైతే గుడ్ న్యూస్ ప్రకటించారండి. అయితే దీనికి సంబంధించి కొన్ని అర్హత ప్రామాణికాలను కూడా అయితే మనకు విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క అర్హత ప్రామాణికాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాశ్వత నివాసి ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో
ఎవరైనా సరే ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ సాధించాలి అంటే, ఆ యొక్క మహిళకు సంబంధించినటువంటి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, ప్రభుత్వం నుంచి పెన్షన్‌లు 10,000 కంటే ఎక్కువ తీసుకుంటున్న వారు గానీ, ఈ యొక్క రేషన్ కార్డులైతే ఉండకూడదు. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి చేయూత, ఆసరా పెన్షన్‌లు తీసుకుంటున్నటువంటి వారికి గూడా ఈ పథకం వర్తించదు. వారికి కాకుండా వారి కుటుంబంలో ఎవరైనా 18-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నట్లయితే వారికైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇక మనకొచ్చేసి 4 చక్రాల వాహనం కూడా ఈసారి తీసుకున్నారండి. సో, ఎవరికైనా సరే వైట్ కలర్ బోర్డ్ కలిగిన కారు ఉంటే మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, అయితే మీకు వైట్ కలర్ కలిగిన కారు కాకుండా యెల్లో కలర్‌తో బోర్డ్ కలిగినటువంటి కార్లు అలాంటివి ఉంటే మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో, ఎందుకు వర్తిస్తుందంటే, యెల్లో కలర్ బోర్డ్ అనేది మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్యాక్సీలకైతే ఉంటుంది కాబట్టి, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్రాక్టర్లు, సో, ఇవి వాడుకునే వాళ్ళకైతే ఈ స్కీమ్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో, ఇస్తారు. ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి కూడా ఈ స్కీమ్ నుంచి డబ్బులు రావన్నమాట. సో, ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. వాటితో పాటుగా విద్యుత్ వినియోగానికి కూడా ఈసారి లింక్ అయితే వేశారండి. సో, కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ దాటిందంటే, సో, మనకు ఖచ్చితంగా ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే రావు. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది మనకు ఆన్‌లైన్ సెంటర్‌లో దొరుకుతుంది. ప్రాబ్లమ్ లేదు. సో, ఈ విధంగా మనకు అర్హత ప్రామాణికాలనైతే విడుదల చేశారు. అండ్ అందులో భాగంగానే మనకు నెలసరి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,20,000 సంవత్సరిక ఆదాయం. అలాగే నెలసరి ఆదాయం వచ్చేసి రూ. 10,000. అదేవిధంగా మనకు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 1,44,000 కంటే తక్కువ ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం గనుక చూసుకుంటే రూ. 14,000 అయితే సో, మనకు నెలసరి ఆదాయం అయితే ప్రవేశపెట్టారు. సో, ఈ యొక్క రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ పథకం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 కేటగిరీలకి సంబంధించినటువంటి 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ నుంచి డబ్బులైతే వస్తాయన్నమాట. సో, మిగిలినటువంటి వారికి ఒక్క రూపాయి కూడా రాదనమాట. సో, మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరైతే కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మీరు కొన్ని పనులు కూడా చేసుకోవాలి. అవి చేసుకుంటేనే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే వస్తాయని చెప్పాను కదా! సో, అవేంటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే ఆధార్ కార్డ్‌తో చేసుకోవాలి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక లేకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రానే రావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ విషయంలో మీకు అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళిపోయేసి సేవింగ్స్ అకౌంట్ అయితే మీ యొక్క రూ. 250 అనేది పే చేసి తీసుకోండి. ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది మనకు విత్ ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌తో అయితే వస్తుంది. సో, ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌తో వస్తుంది కాబట్టి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డైరెక్ట్‌గా మీ ఖాతాలోకి అయితే వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఇక మనకు తర్వాత వచ్చేసి మీరు చేయాల్సినటువంటి పనులలో ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో లింక్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క లింక్ గనక లేకపోతే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే రానే రావన్నమాట. సో, కాబట్టి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. రేషన్ కార్డ్‌తో ఈకేవైసీ అనేది. అనంతరం మీరు ఇంకొక పని అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీకు సంబంధించినటువంటి పవర్ బిల్‌ని అయితే మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి. గడిచినటువంటి 6 నెలల్లో 300 యూనిట్ల కంటే గనక ఎక్కువ కనుక మీరు వాడుతూ ఉంటే 300 యూనిట్ల కంటే దాటి మీరు కరెంట్ బిల్ అనేది వస్తూ ఉంటే మాత్రం ప్రతి నెలలో మీకు మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ మీకు గడిచినటువంటి 6 నెలల్లో కాకుండా 2, 3 నెలల్లో వస్తే ప్రాబ్లమ్ లేదు. అంటే బ్రదర్ మాకు 300 యూనిట్లు అనేది ఎలా దాటిందని మేము కనుక్కోవాలనుకుంటున్నారా? సింపుల్ అండి. మొత్తంగా మీరు కట్టేటువంటి కరెంట్ బిల్లుని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు 3,500, రూ. 4,000 లేదా 4,000 కంటే పైన కన్సిస్టెంట్‌గా గనక మీకు బిల్ వస్తుందనుకోండి, మీకు 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ దాటుతుందని అర్థం అనమాట. సో, మీకు 4,000, 5,000 ఇట్లా కరెంట్ బిల్ కనుక డబ్బులు పే చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు దాటుతుంది. కాబట్టి కరెంట్ వినియోగం కూడా మీరు చూసుకోండి. ఎందుకని కరెంట్‌కి లింక్ చేశారంటే, చాలామంది కరెంట్ బిల్ అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు అమౌంట్స్ అనేటివి. సో, వీళ్ళు ఇంత ఎఫర్ట్ అంటే కరెంట్ బిల్ అనేది నెలకు ఒక 5,000, 7,000, రూ. 8,000 అనేది కరెంట్ బిల్లు కోసం వెచ్చిస్తున్నారంటే, వాళ్ళు ఖచ్చితంగా బిలో ప్రావర్టీ లైన్ కింద అయితే ఉన్నవారు కాదు. అంటే బీపీఎల్ రేషన్ కార్డుకి సంబంధించి అర్హత ఉన్నవారు కాదు. ఎందుకనంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు కరెంట్ బిల్లు విషయంలో ఇంతంత హెవీగా కరెంట్ అయితే వాడరు. సో, ఏసీలు, ఫ్యాన్లు, ఇంకా కుక్కర్లు ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కాబట్టి సో, మ్యాక్సిమం అయితే ప్రభుత్వం అయితే ఈ రూల్స్ ప్రకారంగా ఇస్తున్నారు. సో, మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా ఈరోజు సాయంత్రం 4 గంటల పైనుంచి నేరుగా అందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆల్రెడీ అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేసింది. అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ అనేది మీరు క్లిక్ చేసి అలాగే
చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చి బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.